గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు హక్కా నూడిల్స్ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: వీట్ నూడిల్స్ 100 గ్రాములు, సన్నగా తరిగిన క్యాబేజ్ 100 గ్రాములు, పొడుగ్గా తరిగిన క్యాప్సికమ్ 100 గ్రాములు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు 50 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 40 గ్రాములు, పెసర మొలకలు 60 గ్రాములు, ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు 1 టేబుల్ స్పూను, ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 1 టీ స్పూను, ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం 1 టీ స్పూను, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకోండి. ఈ రెసిపీలో ఈ ఉప్పుని 2 భాగాలుగా వాడుకుంటాం. మిరియాల పొడి 1/2 టీ స్పూను, పంచదార 1/2 టీ స్పూను. ఈ రెసిపీ మొత్తంలో ఉపయోగించే నీళ్లు 65 మిల్లీలీటర్లు. ఎక్కడెక్కడ ఎంతెంత కొలతలో తీసుకుంటున్నామో ముందు చూద్దాము. అలాగే నువ్వుల నూనె 1 టేబుల్ స్పూను, 1 టీ స్పూను, 1 టీ స్పూను విడిగా కూల్చుకొని పెట్టుకోండి. వినెగర్ 1 టీ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను. సుమారు 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీళ్ళని ఫ్రిడ్జ్లో చల్లబరుచుకుని పెట్టుకోండి. ఉల్లి కాడలు 5, పెప్పర్ క్రషర్ లేదా గార్నిష్ చేసుకోవడానికి సరిపడినంత ఫ్రెష్గా కొట్టుకున్న మిరియాల పొడి. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా వీట్ నూడిల్స్ని ఒక బౌల్లోకి తీసుకుని అవి మునిగేదాకా నీళ్లు పోసుకోండి. ఈ రకంగా వాటిని 15 నిమిషాల పాటు నానేసుకోవాలన్నమాట. ఇలా నానితే అవి మెత్తపడతాయి. అప్పుడు దాంట్లోంచి నీళ్ళన్నీ తీసేయండి. ఇప్పుడు ఈ నూడిల్స్కి 25 మిల్లీలీటర్ల నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఆ పైన 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసి ఒక ఫోర్క్ తీసుకుని కలపండి. ఫోర్క్తో కలుపుకుంటే విరిగిపోకుండా కలుస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 2 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి ఫోర్క్తో కలిపి మళ్ళీ మరొక 2 నిమిషాల పాటు హై పవర్లో ఉడికించండి. ఆ తర్వాత ఆ నూడిల్స్ని వేరొక బౌల్లోకి వేసుకుని దాంట్లో ఇప్పుడు చల్లటి నీళ్ళని పోయండి. ఇలా చేయటం వలన కుకింగ్ ప్రాసెస్ని స్టాప్ చేస్తున్నాం అన్నమాట. ఒక ఫోర్క్ తీసుకుని ఈ నూడిల్స్ని కలిపితే అవి సెపరేట్ అవుతాయి. ఈ రకంగా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఆ నూడిల్స్లోంచి నీళ్ళన్నీ తీసేసేయండి. ఇప్పుడు ఈ నూడిల్స్ పైన 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని మళ్ళీ ఫోర్క్తో కలుపుకుంటే అవి అంటుకోకుండా విడిబడి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ హక్కా నూడిల్స్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక వెడల్పాటి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. ఆ నూనెకి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూను సన్నగా తరిగిన అల్లం ఇవన్నీ వేసి బాగా కలపండి. అంతా బాగా కలిపిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 2 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత ఆ బౌల్ని తీసి దాంట్లో సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రౌట్స్ అంటే మొలకలు,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అర టీ స్పూను ఉప్పు, అర టీ స్పూను పంచదార, అలాగే పావు టీ స్పూను మిరియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి కలపండి. అంతా బాగా కలిసిన తర్వాత 20 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ పైన 1 టీ స్పూను సోయా సాసు, 1 టీ స్పూను వినెగర్ కూడా వేసి మళ్ళీ అంతాను కలపండి. అంతా ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టుకుని హై పవర్ మీద 4 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇప్పుడు ఆ బౌల్ని బయటికి తీసి ఇందులో నూడిల్స్, తరిగిన ఉల్లికాడలు, 20 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఫోర్కుతో కలపండి. ఫోర్కుతో కలిపితే చిదిమిపోకుండా కలపటానికి వీలవుతుందన్నమాట. ఇలా ఫోర్కుతో బాగా కలుపుకుని ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత పెట్టుకుని మళ్ళీ హై పవర్ మీద 4 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇప్పుడు ఆ బౌల్ని బయటికి తీసి ఫోర్కుతో 4 మూలలా కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు పెప్పర్ క్రషర్ తీసుకుని ఫ్రెష్గా ఈ నూడిల్స్ మీద పెప్పర్ని క్రష్ చేయండి. లేదంటే ఫ్రెష్గా నూరుకుని పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కలపటానికి తేలిగ్గా ఉండటానికి 2 ఫోర్కుల్ని తీసుకుని కలపండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇండివిజువల్ బౌల్స్లో పెట్టి వేడివేడిగా సర్వ్ చేయండి. నూడిల్స్ చల్లారిపోతే రుచిగా ఉండవన్నమాట. కాబట్టి వేడి మీదనే ఈ డిష్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చెప్పిన పాళ్ళల్లో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ డిష్. రెగ్యులర్గా తినం కాబట్టి అలవాటు ఉండదు, కానీ చాప్ స్టిక్స్తో తింటే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.